ఓకే. పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8085 ప్రాసెసర్. సో ప్రతి పిన్ కోసం ఒక్కొక్క లైన్ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో దీంట్లో మనం చూస్తే A8 టు A15 హయ్యర్ ఆర్డర్ అడ్రస్ బస్. సో ఈ హయ్యర్ ఆర్డర్స్ అడ్రస్ బస్సెస్, దీస్ ఆర్ IO ట్రై స్టేట్, ఏ స్టేట్ ఆఫ్ హై ఇంపిడెన్స్ సిగ్నల్స్ are used as higher order 8 bits of 16-bit address. These signals are unidirectional and are used for 8085 to select memory by IO devices. సో సింపుల్గా ఈ అడ్రస్ మనం మెమరీ కానీ IO డివైజెస్లో కానీ ఎప్పుడు అడ్రస్ మాత్రమే ఈ హయ్యర్ ఆర్డర్ యూజ్ చేస్తుంది. AD0 టు AD7లో అడ్రస్ యాజ్ వెల్ యాజ్ డేటా లైన్స్, దీస్ 2 lines విల్ బి మల్టీప్లెక్స్డ్. అందుకే దీన్ని మల్టీప్లెక్స్డ్ అడ్రస్ బై డేటా బస్ అని అన్నాం. సో ఎప్పుడు ఈ 2 sets అంటే అయితే డేటా D0 టు D7 రావాలి, లేదంటే A0 టు A7 రావాలి. సో ఇది ఎప్పుడు అడ్రస్ వస్తుంది, ఎప్పుడు డేటా వస్తుంది అనేది మనకి అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ ఉన్నది కదా, అది పిన్ అది చెప్తుంది. సో 40 pin IC మైక్రో ప్రాసెసర్ ఈజ్ 40 pin IC. సో ఈ పిన్ డయాగ్రామ్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే నార్మల్గా మీరు ఒక రెక్టాంగిల్ యూ షేప్డ్, ఐ మీన్ నాచ్ అంటారు దీన్ని. పిన్ నెంబర్ 1 మీకు లెఫ్ట్ సైడ్ టాప్ నుండి స్టార్ట్ అయ్యి బాటమ్కి వచ్చేసరికి 20 దగ్గర ఎండ్ అవుతుంది. మళ్ళీ రైట్ సైడ్ బాటమ్ నుండి 21 నుండి టాప్కి వచ్చేసరికి 40 వస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక యూ షేప్ గుర్తుంది కదా. సో యూ ఎలాగైతే ఉందో, సో యూ స్టార్టింగ్ మనం ఎలా రాస్తాం, ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ టాప్ టు డౌన్ అండ్ రైట్ సైడ్ టాప్కి వస్తాం. సో ఇలాగా 1 స్టార్ట్ అయ్యి 1 నుండి 20 వరకు, 21 రైట్ సైడ్ బాటమ్ నుండి రైట్ సైడ్ టాప్కి వచ్చేసరికి 40 వరకు. సో 1, 20, 21, 40 యూ షేప్లో ఈ పిన్ నెంబర్స్ వస్తాయి, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే. సో ఇందులో దీన్ని కొంచెం ఇలాగ మనం కాంప్లికేట్ చేసినట్టు కాకుండా దీంట్లో ఇదేంటంటే కొంచెం గ్రూప్ చేస్తారు. సో పిన్ నెంబర్స్ ఇండివిజువల్గా కాకుండా వాటి యొక్క ఫంక్షనాలిటీ బట్టి గ్రూప్ చేసిందనమాట. సో మీరు డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8085 అన్నారు అనుకోండి, అయితే మీరు ఇదైనా డ్రా చేయొచ్చు, లేదంటే ఇదైనా డ్రా చేయొచ్చు. ఓకే, బెటర్ ఏంటంటే ఇది వేస్తే ఈజీ, ఐ మీన్ ఇది వేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఇది వేసిన ప్రాబ్లం లేదు, ఇది ఫంక్షనాలిటీ డయాగ్రామ్ అంటారు. ఓకే, సో మనం చూడొచ్చు పిన్ నెంబర్ 1, 2, 3, 4 అలాగా 20 వరకు ఒక సైడ్ ఉంది. సో అలాగే 21 నుండి 40 వరకు ఒకవైపు ఉన్నది. ఒక ఫంక్షనల్ డయాగ్రామ్ లేదంటే ఇండివిజువల్గా పిన్ డయాగ్రామ్ 1 by 1 చెప్పుకుంటే, సో X1, X2 ఇది ఎక్స్టర్నల్ పిన్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కనెక్ట్ క్లాక్ సిగ్నల్. ఒక క్లాక్ సిగ్నల్ కనెక్ట్ చేయడం కోసం ఈ X1, X2 అనేది ఎక్స్టర్నల్ ఇన్పుట్ కింద మనం యూజ్ చేస్తాం. అలాగే ఇది రీసెట్ అవుట్. సో ఫోర్స్ రీసెట్ చేయాలంటే, అంటే ప్రాసెసర్ ఇప్పుడు కంప్యూటర్ మీరు రీస్టార్ట్ చేయాలనుకోండి, ఏం చేస్తారు, రీసెట్ బటన్ ఫోర్స్ రీస్టార్ట్ చేస్తారు. అలాగే మైక్రో ప్రాసెసర్ కూడా ఫోర్స్ రీస్టార్ట్ అని ఉంటుంది. ఓకే, అలాగే SOD, SID. సో దీస్ ఆర్ సీరియల్ ఇన్, సీరియల్ అవుట్ డేటా, సీరియల్ పోర్ట్స్. ట్రాప్ ఇది ఒక ఇంటరప్ట్ లాంటిదే ట్రాప్ అనేది. అలాగే రీసెట్ RTS. సో ఈ ఇంటరప్ట్ సిగ్నల్స్ కోసం మాట్లాడుకుంటుంటే, సో ఈ ట్రాప్ సిగ్నల్ RST 7.5, RST 6.5, RST 5.5, ఇది 5.5. అలాగే INTR అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్. సో దీస్ ఆర్ ఇన్పుట్ గివెన్ టు ది ఇంటరప్ట్స్, దీస్ ఆర్ గివెన్ టు ది మైక్రోప్రాసెసర్.
So we can see from pin number 7, pin number 8, pin number 9 and 10. So these are invert externally given initiated signals anamata. So these are inverts towards the microprocessor. Alage interrupt request, it is given to the microprocessor ante whenever an external hardware connected to the microprocessor, so INTR request ante interrupt request అనేది వస్తుంది. సో దట్ ఈస్ గివెన్ టు ద మైక్రోప్రాసెసర్. అండ్ ఈ రిక్వెస్ట్ని కనుక మైక్రోప్రాసెసర్ యాక్సెప్ట్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ అనేది పంపిస్తుంది. ఇట్ ఈస్ అవుట్వర్డ్ సిగ్నల్. సో యారో మార్క్ మీరు చూస్తే అవుట్వర్డ్ సిగ్నల్ ఉంటుంది. సో దాన్ని INTA అంటారు, ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్ అని అంటారు. ఇట్ ఈస్ యాక్టివ్ లో. సో ఫ్రమ్ 12th pin, if you observe, from 12th pin we have multiplexed address by data lines. ఒక 12th pin నుండి 19th pin వరకు ఏంటంటే అడ్రస్, అలాగే AD0 to AD7. సో ప్రతి దగ్గర అంటే 12th pin AD0, AD1, AD2, AD3, AD4, AD5, AD6, AD7. సో అంటే ఈ పిన్స్ అయితే అడ్రస్ కింద అయినా అవుతుంది, లేదంటే డేటా ఇన్పుట్, డేటా అవుట్పుట్, లేదంటే అడ్రస్ అవుట్పుట్, అడ్రస్ ఫెచ్ చేయడానికైనా ఉంటుంది. నెక్స్ట్ VCC ఆర్ VSS. సో నెక్స్ట్ 21st pin. సో ఇక్కడ వరకు లోవర్ ఆర్డర్ అడ్రస్ అయిపోయింది, అంటే A0 to A7 అయిపోయింది. నెక్స్ట్ 21 pin దగ్గర నుండి అడ్రస్ స్టార్ట్ అవుతుంది, అంటే హయ్యర్ ఆర్డర్ అడ్రస్ స్టార్ట్ అవుతుంది. సో A8 to A15. సో A8 to A15 విల్ బి హయ్యర్ ఆర్డర్ అడ్రస్ అనేది హయ్యర్ ఆర్డర్ అవుతుంది. అంటే A8 నుండి A15 ఇక్కడికి అడ్రస్ డేటా లైన్స్ కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ S0 S1 అనేది సెలెక్ట్ లైన్స్. సో మెమరీ ఇందాక మనం ఒక టేబుల్ చెక్ చేసాం కదా, IO బారు, S1, S0. సో ఈ సెలెక్ట్ పిన్స్ మనకి ఎక్స్టర్నల్ మెమరీ యాక్సెస్లో మనకి మెమరీని యాక్సెస్ చేయాలా, IO డివైజెస్ని యాక్సెస్ చేయాలా అనేది ఈ పిన్స్ అనేది చెప్తుంటుంది. సో సెలెక్ట్ పిన్, అలాగే S0, S1 అండ్ IO బార్. సో అలాగే మనకి రీడ్ బార్, RD బార్ అండ్ WR బార్, మెమరీ రీడ్, మెమరీ రైట్, IO రీడ్. సో వాటి కోసం కూడా యాక్టివ్ లో పిన్స్ ఇవి. అలాగే VPP, ఇది కూడా పవర్ సప్లై పిన్. సో ఎక్స్టర్నల్కి సోర్స్కి మనకి ఏమైనా పవర్ సప్లై కనెక్ట్ చేయాల్సి వస్తే, సో వీ కెన్ యూజ్ దిస్ 32 pin VPP. అలాగే రీడ్, రీసెట్, క్లాక్ అవుట్, HOLD హోల్డ్ అనే పిన్ ఉంటుంది. HLDA హోల్డ్ అనేది మైక్రోప్రాసెసర్కి 2 words వస్తుంది. హోల్డ్, ఆ హోల్డ్ వచ్చిన ఇన్పుట్కి అక్నాలెడ్జ్మెంట్ పంపించాం, HLDA హోల్డ్ అక్నాలెడ్జ్మెంట్ అంటారు, HLDA అనేది. నెక్స్ట్ VCC. ఓకే, దీన్ని గ్రౌండ్ అని కూడా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ VCC 20th pin, దిస్ ఇస్ గ్రౌండ్. ఓకే, సో VCC 40 pin, గ్రౌండ్ ఏమో 20th pin. ఓకే, దీన్ని మనం దీంట్లో చూస్తే చూడండి, ఇక్కడ ఒక క్రిస్టల్ డయోడ్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది, మనకి ప్రాసెసర్కి కావాల్సిన క్లాక్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేస్తుంటాయి. ఓకే, సో ఇప్పుడు మైక్రోప్రాసెసర్ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, దీంట్లో మనకి పిన్ డయాగ్రాము, దాని డిస్క్రిప్షన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పిన్ డిస్క్రిప్షన్ కూడా మనకు ఉంటుంది. సో అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ మనం చెప్పాం కదా, ఇట్ ఈస్ అన్ అవుట్పుట్ సిగ్నల్ యూజ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ వెదర్ AD0 to AD7లో ఎప్పుడు అడ్రస్ తీసుకోవాలి, ఎప్పుడు డేటా తీసుకోవాలి అనేది
ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఈ అడ్రస్ ల్యాచ్ ఎనేబుల్ కనుక హై అయితే అడ్రస్ వస్తుంది, లో అయితే డేటా వస్తుంది. సో ఐఓ బై ఎంబార్. సో ఐఓ బై ఎంబార్ చూడండి. IO by Amber, this is an output signal, status signal used to give information of operation to be performed by memory or IO device. So memory మీద ఆపరేషన్ చేయాలా లేదంటే IO డివైజెస్ మీద ఆపరేషన్ చేయాలనేది ఈ IO by Amber అనేది డిపెండ్ అవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ 0, the microprocessor is performing memory related operation. So IO bar ఐఓ బార్ సో లో కాబట్టి, యాక్టివ్ లో కాబట్టి ఎప్పుడైతే 0 వచ్చిందో మెమరీ మీద వర్క్ చేస్తుంది అది. ఐఓ బై ఎంబార్ వెన్ ఇట్ ఈస్ లో ఇట్ విల్ వర్క్ ఆన్ మెమరీ, వెన్ ఇట్ ఈస్ హై ఇట్ విల్ వర్క్ ఆన్ ఐఓ డివైసెస్. సో సెలెక్ట్ లైన్స్ మనకి ఇందాక మనం చూసినట్టుగా సెలెక్ట్ లైన్స్ S0 S1 00 అయితే హాల్ట్ అవుతుంది, 10 అయితే రైట్ అవుతుంది, 01 అయితే రీడ్ అవుతుంది. రెండు హై అయితే కనుక ఇన్స్ట్రక్షన్ రీడ్స్ ఫ్రమ్ ది మెమరీ. సో ఇన్స్ట్రక్షన్ అనేది మెమరీ నుండి ఫెచ్ చేసుకుంటుంది అనమాట. సో ఎవ్రీ టైం ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసేటప్పుడు ఈ ఐఓ బై ఎంబార్ 0 అవుతుంది, అలాగే S0 S1 కూడా 11 అవుతాయి అన్నమాట. సో చూడండి. సో దిస్ ఈజ్ అన్ యాక్టివ్ లో అవుట్పుట్ సిగ్నల్ యూజ్డ్ టు రీడ్ ద డేటా ఫ్రమ్ ది మెమరీ. ఎప్పుడైతే రీడ్ మనం చేస్తున్నామో పెరిఫెరల్లో, ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ అంటే ఇందులో ఉన్న డేటా ఉంది, ఎప్పుడైతే రీడ్ అనే వచ్చిందో ఇందులో ఉన్న డేటా రీడ్ చేస్తుంది మెమరీలో కానీ ఐఓ డివైస్లో కానీ. సో రైట్ ఆప్షన్, ఇట్స్ అన్ యాక్టివ్ లో. ఇది కూడా యాక్టివ్ లో అంటే కాంప్లిమెంట్ అయ్యి RD బార్ WR బార్ ఉన్నాయి కదా. సో దీస్ బోత్ ఆర్ యాక్టివ్ లో. So this is an active low output signal used to write data to memory or an IO device. So ready signal, there is a signal called ready. So it's a active high input control signal. So input control signal అనేది ఒక ready signal అనే ఉంటుంది. It is used by the microprocessor to detect whether the peripheral has completed the data transfer or not. సో పెరిఫెరల్ నుండి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయ్యిందా అవ్వలేదా అని ఈ రెడీ సిగ్నల్ ద్వారా తెలుస్తుంది అనమాట. సో పెరిఫెరల్ నుండి డేటా అనేది రీడ్ చేస్తుంది అనుకోండి. సో ఇట్ సేస్ పెరిఫెరల్ నుండి ఒక సిగ్నల్ వస్తుంది, ఇట్ ఈస్ రెడీ టు రీడ్ ద సిగ్నల్ ఆర్ ఇట్ ఈస్ రెడీ టు రైట్ ద సిగ్నల్. సో పెరిఫెరల్ నుండి వచ్చే సిగ్నల్ మన మైక్రోప్రాసెసర్ యాక్టివేట్ చేసుకుంటుంది అనమాట. ఇట్స్ అన్ యాక్టివ్ హై ఇన్పుట్ సిగ్నల్. ఇట్ ఈస్ యూజ్డ్ బై ది మైక్రోప్రాసెసర్ టు డిటెక్ట్ వెదర్ ద పెరిఫెరల్ హ్యాస్ కంప్లీటెడ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా ఆర్ నాట్. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ దిస్ పిన్ టు సింక్రనైజ్ స్లోవర్ పెరిఫెరల్స్ టు ఫాస్టర్ మైక్రోప్రాసెసర్. It is if the ready pin is high, the microprocessor will complete the operation and proceed for the next operations. అంటే రెడీ పిన్ హైగా ఉన్నదనుకోండి, ఆపరేషన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ లో ఇట్ విల్ వెయిట్ అంటిల్ టు కంప్లీట్. ఆ రెడీ పిన్ లో కనుక వచ్చింది అనుకోండి, సో ప్రాసెసర్ వెయిట్ చేస్తుంది అంటిల్ ద ప్రాసెస్ కంప్లీట్ చేసేంత వరకు మైక్రోప్రాసెసర్ వెయిట్ చేస్తుంటుంది అనమాట. సో ట్రాప్ అలాగే RST 7.5, 6.5 అండ్ 5.5 ఇవి ఇంటరప్ట్స్ అనమాట. సో ఇక్కడ చూస్తే ట్రాప్ TRAP ట్రాప్ అనే ఇంటరప్ట్. ఇట్స్ యాక్టివ్ హై లెవెల్ అండ్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్. మనకి క్లాక్ పల్స్ తెలుసు కదా, లెవెల్ ట్రిగ్గరింగ్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్. లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే పాజిటివ్ లెవెల్స్కి మాత్రమే
యాక్టివేట్ అవుతుంది. అలాగే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఇది పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. అంటే ఫాలింగ్ ఎడ్జ్ కానీ రైజింగ్ ఎడ్జ్ కానీ వాటిని మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్స్ అంటాం. సో ఈ ఇంటరప్ట్ అనేది ట్రాప్ అనే ఇంటరప్ట్ ఇట్స్ ఏ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్. సో నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ ప్రయారిటీ ఇంటరప్ట్ అనమాట. సో వీటిలో ప్రయారిటీస్ ఉంటాయి ఇంటరప్ట్స్లో. హై ప్రయారిటీ అంటే టాప్ ప్రయారిటీ, లో ప్రయారిటీ అంటే ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఇంటరప్ట్ వచ్చినప్పుడు హై ప్రయారిటీ ఇంటరప్ట్ వచ్చిందనుకోండి, సో మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే అది చేస్తున్న టాస్క్ వదిలేసి ఆ పర్టికులర్ ఏదైతే ఇంటరప్ట్ వచ్చిందో ఆ ఇంటరప్ట్కి కావాల్సిన సబ్ రొటీన్ ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో హై ప్రయారిటీ ఇంటరప్ట్స్ కొన్ని ఉంటాయి, లో ప్రయారిటీ ఇంటరప్ట్స్ ఉంటాయి. దాని గురించి మనం ఇంటరప్ట్స్ కోసం టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ ఇంటరప్ట్స్ కోసం వాడతాం. సో హార్డ్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి, కొన్ని సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ ఉంటాయి. సో ఇంటరప్ట్ టాపిక్స్ వచ్చేటప్పుడు మనం ఆ ఇంటరప్ట్స్ అంటే ఎలా వర్క్ చేస్తాయి వాటి కోసం డిస్కస్ చేద్దాం. సో ట్రాప్ అనేది ఒక నాన్ మాస్కబుల్ హై ప్రయారిటీ ఇంటరప్ట్ అనమాట. ఓకే, వెన్ ఎవర్ ద ట్రాప్ ఈజ్ యాక్టివ్ ద ప్రోగ్రామ్ కౌంటర్ పీసీ ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది కదా, పీసీ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉన్న అడ్రస్ 0024 అవుతుంది. అప్పటి వరకు వాట్ ఎవర్ పీసీ ఏంటంటే ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేయబోయే ఇన్స్ట్రక్షన్ హోల్డ్ చేస్తుంది అప్పటి వరకు. సో ఎప్పుడైతే ఈ ట్రాప్ ఇంటరప్ట్ వచ్చిందో వాట్ ఎవర్ అడ్రస్ వీ స్టోర్డ్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్ విల్ బి రీప్లేస్డ్ బై 0024 అనే అడ్రస్ రీప్లేస్ చేస్తుంది అనమాట. అలాగే RST 7.5, RST 6.5, RST 5.5 కూడా ఇవి కూడా యాక్టివ్ హై ఎడ్జ్ ఆర్ లెవెల్ ట్రిగ్గర్స్. సో 7.5 అనేది ఎడ్జ్ ట్రిగ్గరింగ్, 6.5, 5.5 అనేది లెవెల్ ట్రిగ్గరింగ్స్ అనమాట. సో ఈ రెండు లెవెల్ ట్రిగ్గర్స్, ఇది మాత్రం ఎడ్జ్ ట్రిగ్గర్. ఇవి మాస్కబుల్. ట్రాప్ అనేది నాన్ మాస్కబుల్. ఈ RST 7.5, 6.5, 5.5 అనేవి మాస్కబుల్ ఇంటరప్ట్స్ అనమాట. సో ద ప్రయారిటీస్ ఆఫ్ దీస్ ఇంటరప్ట్స్ ట్రాప్, RST 7.5, 6.5, 7.5, 5.5. When RST 7.5, 6.5, 5.5 are active, the program counter jumps to particular address. 7.5 అయితే 3C అనే అడ్రస్కి, 6.5 అయితే 34 అనే అడ్రస్కి, 5.5 అయితే 2.2C అనే అడ్రస్కి జంప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ INTR ఇంటరప్ట్ రిక్వెస్ట్. INTR అనేది ఇంటరప్ట్ రిక్వెస్ట్. అలాగే INTA ఇంటరప్ట్ అక్నాలెడ్జ్మెంట్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు ఒక హార్డ్వేర్ ఎక్స్టర్నల్గా మనం మైక్రో ప్రాసెసర్కి కనెక్ట్ చేస్తామో INTR ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది. అది మైక్రో ప్రాసెసర్ అక్నాలెడ్జ్ చేస్తుంది INTA. సో INTR అనేది ఇంటరప్ట్ రిక్వెస్ట్. సో ఇవి కూడా యాక్టివ్ లో, యాక్టివ్ హై. సో INTR అనేది యాక్టివ్ హై అంటే వెన్ ఎవర్ హై సిగ్నల్ ఈస్ కమింగ్ అంటే లాజిక్ 1 వస్తే కనుక INTR అనేది యాక్టివేట్ అవుతుంది. INTA అంటే యాక్టివ్ లో సిగ్నల్, అంటే లో సిగ్నల్ వచ్చినప్పుడు అక్నాలెడ్జ్మెంట్ సిగ్నల్ వెళ్తుంది రిక్వెస్ట్కి. సో INTR, INTA. So INTR is the active high level triggered general purpose interrupt. When INTR is active, microprocessor MUP అని రాశారు. మైక్రోప్రాసెసర్ MUP అంటే మైక్రోప్రాసెసర్ generates an interrupt acknowledgement signal. If INTR is active, the program counter PC ఏదైతే ఉందో will be restricted from increment. అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేయడం కన్నా, అంటే ఎప్పుడు ప్రోగ్రామ్ కౌంటర్లో ప్రతిసారి ఇంక్రిమెంట్ వస్తూ ఉంటుంది. అంటే ఒక లైన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ అడ్రస్ ఉంటుంది, దాన్ని ఇంక్రిమెంట్ చేస్తే నెక్స్ట్ అడ్రస్ వస్తుంది. అది పీసీలో ఉంటుంది. ఇదేం చేస్తే INTR రాగానే ఈ పీసీని ఇంక్రిమెంట్ అవ్వకుండా ఆపేస్తుంది. చూడండి. సో INTR ఈజ్ యాక్టివ్, ద ప్రోగ్రామ్ కౌంటర్ విల్ బి రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ ఇంక్రిమెంటింగ్ అండ్ విల్ బి will be issued. During this cycle,
రీసెట్, రీస్టార్ట్ ఆర్ కాల్ ఇన్స్ట్రక్షన్స్. రీస్టార్ట్ అనే ఒక ఇన్స్ట్రక్షన్, అలాగే కాల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఇన్స్ట్రక్షన్ అప్పుడు డ్యూరింగ్ దిస్ ఇన్స్ట్రక్షన్ can be inserted or to jump to particular interrupt service routine. ఒక సబ్ రొటీన్ ప్రోగ్రామ్ ఉంటుంది. సబ్ రొటీన్ అంటే ఇఫ్ యు ఆర్ రైటింగ్ ఏ పర్టికులర్ ప్రోగ్రామ్, ఇందులో ఉండి ఇంకో పర్టికులర్ ప్రోగ్రామ్ని కాల్ చేస్తే, సో సి లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. లేదంటే నార్మల్గా ఒక కాల్ అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ కాల్ అనే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ని రీకాల్ చేస్తుంది. సో ఇక్కడ ఈ అడ్రస్ నుండి కాల్ పర్టికులర్ ప్రోగ్రామ్ అంటే ఈ సబ్ రొటీన్, దీన్ని సబ్ రొటీన్ అంటారు. అంటే మెయిన్ ప్రోగ్రామ్ నుండి, ఇది మెయిన్ ప్రోగ్రామ్ అనుకోండి, మెయిన్ ప్రోగ్రామ్ నుండి వేరే ఇంకో ప్రోగ్రామ్ రన్ చేయడానికి మనం కాల్ ఇన్స్ట్రక్షన్ కానీ రీస్టార్ట్ ఇన్స్ట్రక్షన్ కానీ యూజ్ చేసి ఒక సర్వీస్ రొటీన్ ప్రోగ్రామ్, సబ్ రొటీన్ ప్రోగ్రామ్ అది మనం కాల్ ఫర్ చేస్తాం. సో INTR ఈజ్ అన్ ఎనేబుల్, రిక్వెస్ట్ ఎనేబుల్, సో అండ్ డిజేబుల్ బై సాఫ్ట్వేర్. సో ఎనేబుల్ కానీ డిజేబుల్ కానీ సాఫ్ట్వేర్ యూజ్ చేసి చేయొచ్చు. సో ఇట్ ఈస్ డిజేబుల్ బై రీసెట్ అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటరప్ట్ ఈస్ యాక్సెప్టెడ్. సో ఆఫ్టర్ ఎప్పుడైతే ఇంటరప్ట్ యాక్సెప్ట్ చేశారో దాన్ని డిజేబుల్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే ఇంటరప్ట్ ఎనేబుల్ INTA బార్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ పిన్ హోల్డ్. ఈ హోల్డ్ ఇండికేట్స్ దట్ అనదర్ మాస్టర్ ఈజ్ రిక్వెస్టింగ్ ద యూజ్ ఆఫ్ అడ్రస్ బస్, డేటా బస్. ఈ హోల్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది అంటే మన అడ్రస్ బస్సు, డేటా బస్సు ఉన్నాయి కదా మైక్రో ప్రాసెసర్లో, ఈ డేటా బస్సు, అడ్రస్ బస్ లైన్స్ని ఏదో వేరే ఎక్స్టర్నల్ హార్డ్వేర్ రిక్వెస్ట్ చేస్తుంది అని చెప్పి ఈ హోల్డ్ పిన్ అనమాట యూజ్ చేస్తుంది. సో ద CPU upon receiving the hold request will withdraw the usage of buses as soon as the completion of current machine cycle. So hold an instruction రాగానే హోల్డ్కి సిగ్నల్ రాగానే అప్పటి వరకు ఎగ్జిక్యూట్ చేసే మెషిన్ సైకిల్ ఏదైతే ఉంటుందో, క్లాక్ సైకిల్స్, మెషిన్ సైకిల్స్ అంటాం. ఈ మెషిన్ సైకిల్ కంప్లీట్ అయినంత వరకు ఉంటుందన్నమాట. సో వన్స్ ద ఇంటర్నల్ ప్రాసెసింగ్ ఈజ్ ఫినిష్డ్, దెన్ ఓన్లీ ద అడ్రస్ బస్ ఆర్ డేటా బస్ విల్ బి ప్రొవైడెడ్ టు దట్ పర్టికులర్ రిక్వెస్టింగ్ డివైస్. సో వన్స్ ఆ డివైస్, అడ్రస్ బస్, డేటా బస్సెస్ వాటి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ద ప్రాసెస్ can regain the buses only after the hold is removed. So when the hold is acknowledged, the address bus and data bus read, write to IO bar lines will be tri-stated. So వాటిని హ్యాండ్ ఓవర్ చేస్తుంది అదర్ డివైస్కి యాక్సెస్ చేసుకోవడానికి. సో హోల్డ్ అక్నాలజ్మెంట్ ఇండికేట్స్ HOLD. అయితే ఇది హోల్డ్ కదా, ఈ హోల్డ్ సిగ్నల్ వచ్చినప్పుడు HLDA కూడా వస్తుంది, అక్నాలజ్మెంట్ సిగ్నల్. సో HLDA సిగ్నల్ కోసం చెప్పుకుందాం. సో హోల్డ్ అక్నాలజ్మెంట్. సో హోల్డ్ అక్నాలజ్మెంట్ ఇండికేట్స్ దట్ CPU కెన్ రిసీవ్ ద హోల్డ్ రిక్వెస్ట్ అండ్ దట్ ఇట్ విల్ విత్డ్రా ద బస్సెస్ ఇన్ ద నెక్స్ట్ క్లాక్ సైకిల్. సో అప్పటి వరకు వేరే దానికి ఉపయోగించిన అడ్రస్ లైన్స్ అలాగే డేటా లైన్స్ విత్డ్రా చేసుకుంటాయి ఎప్పుడైతే అడ్రస్ అక్నాలజ్మెంట్ వస్తుందో. సో హోల్డ్ అక్నాలజ్మెంట్ ఇండికేట్స్ దట్ CPU హ్యాస్ రిసీవ్డ్ ద హోల్డ్ రిక్వెస్ట్ అండ్ ఇట్ విల్ బి విత్డ్రా ద బస్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. సో అప్పటి వరకు హోల్డ్ ఇన్స్ట్రక్షన్ వచ్చింది కదా, అక్నాలజ్మెంట్ వెళ్తుంది. ఓకే, నేను నెక్స్ట్ క్లాక్ సైకిల్ తర్వాత నేను నా అడ్రస్ బస్సులని, డేటా బస్సెస్ని నేను నీకు ప్రొవైడ్ చేసేస్తాను అని చెప్పి. సో హోల్డ్ HLDA అనేది హోల్డ్ అక్నాలజ్మెంట్. సో ఏంటంటే దిస్ ఇండికేట్స్ దట్ CPU హ్యాస్ రిసీవ్డ్ హోల్డ్ రిక్వెస్ట్ అండ్ దట్ ఇట్ విల్ విత్డ్రా ద బస్సెస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటే బస్సెస్ అంటే ఇక్కడ
అడ్రస్ బస్ డేటా బస్ అనమాట. నెక్స్ట్ క్లాక్ సైకిల్ నుండి నేను నీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తానని చెప్పి ఒక ఎక్నాలజ్మెంట్ సిగ్నల్ ఇస్తుంది. సో హెచ్ఎల్డిఏ గోస్ లో ఆఫ్టర్ హోల్డ్ రిక్వెస్ట్ ఈజ్ రిమూవ్డ్. సో ఎప్పుడైతే యాక్చువల్గా ఇది యాక్టివ్ హై కదా, సో ఎప్పుడు జీరో అవుతుందంటే ఎప్పుడైతే రిక్వెస్ట్ రిమూవ్ అయిపోతుందో అప్పుడు ఇది జీరో అయిపోతుంది. సో ఇది హెచ్ఎల్డిఏ జీరో అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఈ అడ్రస్ బస్సు డేటా బస్సు మళ్ళీ సిపియు చేతుల్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ద సిపియు టేక్స్ ద బస్సెస్ 1.5 క్లాక్ సైకిల్ ఆఫ్టర్ హెచ్ఎల్డిఏ గోస్ లో. ఎప్పుడైతే హెచ్ఎల్డిఏ జీరో అయిపోతుందో ఎప్పుడు నెక్స్ట్ ఒక హాఫ్ సైకిల్ అంటే ఒక క్లాక్ సైకిల్ ఇలా ఉందనుకోండి, ఈ క్లాక్ సైకిల్లో హాఫ్ ఆఫ్ ది క్లాక్ సైకిల్ ఈజ్ డన్, దెన్ ఓన్లీ ఇట్ విల్ గో it will regain the address bus and data bus again. ఓకేనా. నెక్స్ట్ రీసెట్ ఇన్. రీసెట్ ఈజ్ చెప్పాను కదా మీకు, రీసెట్ సెట్ అయింది అనుకోండి ద ప్రోగ్రామ్ కౌంటర్, అప్పటి వరకు ప్రోగ్రామ్ కౌంటర్లో ఏ అడ్రస్ ఉన్నప్పటికీ ఇట్ విల్ గోస్ టు జీరో. సో రీసెట్ ఈస్ దెన్ ఇంటరప్ట్ ఎనేబుల్ అండ్ హెచ్ఎల్డిఏ. ఇవన్నీ ఏంటంటే మాస్కబుల్ ఇంటరప్ట్స్ అనమాట. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ మేక్స్ ద అడ్రస్ డేటా అండ్ కంట్రోల్ లైన్స్ యాజ్ ట్రై స్టేట్. సో ఆటోమేటిక్గా మనం ఒక కంప్యూటర్ ఎలాగైతే రీస్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ నార్మల్ స్టేట్కి ఎలాగైతే వచ్చేస్తుందో, సో ప్రాసెసర్స్ కూడా రీస్టార్ట్ అనే ఒక ఇన్ బటన్ వచ్చినప్పుడు ఏంటవుతుందంటే ఆటోమేటిక్గా జీరో వాట్ ఎవర్ డేటా ఆ రిజిస్టర్స్లో స్టోర్ అయిన డేటా కానీ, లేదంటే ఫ్లిప్ ఫ్లాప్స్లో స్టోర్ అయిన డేటా కానీ, లేదంటే ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ అయిన నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ తాలూకా అడ్రసెస్ కానీ, ఇవన్నీ ఏంటవుతాయి అంటే రీసెట్ అయిపోతాయి అన్నమాట. సో రీసెట్ అవుట్ అంటే ఏంటి? దిస్ ఇస్ అన్ యాక్టివ్ హై అవుట్పుట్ సిగ్నల్ యూజ్డ్ టు ఇండికేట్ CPU is using reset and can be used by system reset. సో ఇక్కడ సిస్టమ్ రీసెట్ ఒకటి ఉంటుంది, ప్రాసెసర్ రీసెట్ ఒకటి ఉంటుంది. సో ఓన్లీ ప్రాసెసర్ ఒకటి రీసెట్ అవ్వడానికి రీసెట్ ఇన్ అంటే మనం చూడండి అప్పటి వరకు అంటే నార్మల్ రీసెట్ ఏంటంటే రీస్టార్ట్ అనేది ఇప్పుడు మనం రీసెట్ చేయాలనుకుంటే అప్పటి వరకు రన్ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ క్లియర్ చేసేస్తాం. అది నార్మల్ రీసెట్ ఇన్ విత్ ఇన్ ద ప్రోగ్రామ్. లేదు కంప్లీట్ రీసెట్ చేయాలంటే డైరెక్ట్గా మనం పవర్ ఆఫ్ చేసి ఆన్ చేయడం చేస్తుంటాం కదా, అది కంప్లీట్ రీసెట్ అనమాట. సో హార్డ్వేర్ రీసెట్ ఒకటి నార్మల్గా ఓన్లీ ప్రాసెసర్ రీసెట్ ఒకటే ఉంటుంది. సో రీసెట్ ఇన్ అనేది ఓన్లీ ప్రాసెసర్లో ఉండే రిజిస్టర్లో ఉండే డేటా మొత్తం క్లియర్ చేయడానికి యూజ్ చేసేది రీసెట్ ఇన్. ఓకే. రీసెట్ అవుట్ ఏంటంటే నార్మల్ CPU మొత్తం రీసెట్ అవుతుంటుంది. ఇది సో యాక్టివ్ హై. ఓకే. రీసెట్ అవుట్. సో రీసెట్ ఇన్ అనేది ఏంటంటే నార్మల్ CPU మైక్రో ప్రాసెసర్ రీసెట్ చేయడానికి యూజ్ చేస్తుంటే అంటే వాట్ ఎవర్ డేటా విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ప్రోగ్రామ్ కౌంటర్ ఆర్ రిజిస్టర్స్ విల్ బి రీసెటెడ్. ఓకే. నెక్స్ట్ రీసెట్ అవుట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ హై అవుట్పుట్ సిగ్నల్ యూజ్డ్ టు ఇండికేట్ CPU is being reset. So this is reset used for the CPU and this is reset used to reset all the data which is stored in the program counter or flip flops or whatever. సో ఈ రెండిటికి డిఫరెన్స్ ఉంటుంది కొంచెం, అది జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈజ్ an active high output used to indicate CPU is being reset and can be used as a system reset. So reset out అనేది system reset. ఇది నార్మల్
ప్రోగ్రామ్ మన మైక్రో ప్రాసెసర్ మాత్రమే రీసెట్ చేస్తుంది. మైక్రో ప్రాసెసర్లో ఉండే ప్రోగ్రామ్ కౌంటర్లు లేదంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నిటిని రీసెట్ చేస్తాం. మైక్రో ప్రాసెసర్ రీసెట్ ఇది. ఓకే, ద సిగ్నల్ ఈజ్ సింక్రనస్ టు ది ప్రాసెసర్ క్లాక్. సో రీసెట్ అవుట్ అనే సిగ్నల్ ఇట్స్ ఆల్వేస్ సింక్రనస్ విత్ క్లాక్. అంటే క్లాక్ ఏదైతే ఉందో మైక్రో ప్రాసెసర్ క్లాక్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్ తాలూకా క్లాక్ తోటి ఈ రీసెట్ రెండు సింక్రనస్లో ఉంటుంది. ఓకేనా, దిస్ సిగ్నల్ ఈజ్ యూజ్డ్ టు రీసెట్ ద పెరిఫెరల్స్ వన్స్ ద ప్రాసెసర్ ఈజ్ రీసెట్ వన్స్. సో ప్రాసెసర్ రీసెట్ అయితే ఆటోమేటిక్గా పెరిఫెరల్స్ కూడా రీసెట్ వెళ్ళిపోతుంది. అందుకని చూడండి, రీసెట్ ఇన్ అనేది మైక్రో ప్రాసెసర్కి ఉన్నది, రీసెట్ అవుట్ అనేది ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన పెరిఫెరల్స్. దీస్ ఆర్ ఆల్ పెరిఫెరల్ 1, 2, 3 ఈ పెరిఫెరల్ అన్నిటికి వెళ్తాయి అన్నమాట. దిస్ ఈజ్ అన్ అక్నాలజ్మెంట్ సిగ్నల్ టు ది రీసెట్ ఇన్ బార్. సో రీసెట్ ఇన్ విచ్ ఇస్ యాక్టివ్ లో సిగ్నల్, యాక్టివ్ లో సిగ్నల్ అనమాట, యాక్టివ్ లో సిగ్నల్. సో ఎప్పుడైతే యాక్టివ్ లో సిగ్నల్ వచ్చిందో మైక్రో ప్రాసెసర్ రీసెట్ అవుతుంది. మైక్రో ప్రాసెసర్ ఎప్పుడైతే రీసెట్ అయిందో సిస్టమ్స్ అన్నిటి అంటే ఆ ప్రాసెసర్కి కనెక్ట్ అయిన అన్ని డివైజెస్కి రీసెట్ వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ డేటా. సీరియల్ ఇన్ డేటా, సీరియల్ అవుట్ డేటా చెప్పాను కదా. సో దిస్ ఈజ్ అన్ యాక్టివ్ హై సిగ్నల్ సీరియల్ ఇన్ డేటా లైన్. The data on this line is loaded into accumulator bit whenever RIM instruction is executed. So RIM అనే ఇన్స్ట్రక్షన్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో అప్పుడు ఈ సీరియల్ ఇన్ డేటా అనేది సీరియల్గా ఇన్సర్ట్ అవుతుంటుంది దేంట్లోకి, అక్యూములేటర్లోకి. ఓకే, నెక్స్ట్ సీరియల్ అవుట్ డేటా. సో దిస్ ఈజ్ అన్ యాక్టివ్ హై సీరియల్ అవుట్ డేటా లైన్. ద అవుట్పుట్ ఆఫ్ SOD ఈజ్ సెట్ ఆర్ రీసెట్, ఎస్పెషల్లీ రీసెట్ స్పెసిఫైడ్ బై సిమ్ ఇన్స్ట్రక్షన్. రిమ్, సిమ్ అనే రెండు ఇన్స్ట్రక్షన్స్. రిమ్ ఏంటంటే సీరియల్ ఇన్ డేటాకి, SIM అనే ఇన్స్ట్రక్షన్ అంటే సీరియల్ అవుట్ డేటాకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ రెండు ఇన్స్ట్రక్షన్స్ వస్తే అప్పుడే సీరియల్గా డేటా ఇన్ తీసుకోవడం కానీ డేటా అవుట్ తీసుకోవడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ క్లాక్ X1 X2 అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. దిస్ ఇస్ వేర్ అవర్ క్రిస్టల్ ఆసిలేటర్ ఏదైతే ఉంటుందో మైక్రో ప్రాసెసర్కి క్లాక్ ఇన్పుట్గా యూజ్ చేసే క్రిస్టల్ ఆసిలేటర్, ఆ ఆసిలేటర్ ఈ రెండు పిన్స్ మధ్యన ప్లేస్ చేయడం జరుగుతుంది. సో క్రిస్టల్ ఆర్ RC నెట్వర్క్ connection to be set the internal clock generator X1 can also be an external clock input instead of crystal. So X1 అనేది external internal clock కింద యూజ్ అవుతుంది. internal clock the input frequency is divided by 2 to give the internal operating frequency as shown in the figure. So whatever frequency is 6.14 kada divided by 2 చేస్తే 3.07 will be the clock speed అనమాట. సో ఇక్కడ చూసారు అనుకోండి 3.7 మెగాహెర్ట్జ్, కానీ యాక్చువల్గా క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ అంటే క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ 6.14 మెగాహెర్ట్జ్ ఉంటుంది. కానీ whenever that crystal oscillator is connected in between X1 and X2, it is divided by 2. సో ఒకవేళ మీరు 11 మెగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ఉంచాలనుకోండి, ద క్రిస్టల్ ఆసిలేటర్ షుడ్ ఆల్వేస్ బి 22 మెగాహెర్ట్జ్. ఓకే, సో మీరు క్రిస్టల్ ఆసిలేటర్ స్పీడ్ పెంచితే ఆటోమేటిక్గా ఈ క్లాక్ స్పీడ్ కూడా పెరిగిపోతుంటుంది. ఓకే, సో ఇది ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ వేరు, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వేరు. క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ ఏమో 6.14 మెగాహెర్ట్జ్ అయితే
ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చి 3.07 ఫ్రీక్వెన్సీ, ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనమాట. నెక్స్ట్ వచ్చి క్లాక్ అవుట్. చూడండి, క్లాక్ అవుట్ అంటే ప్రాసెసర్ నుండి బయటకు వచ్చే క్లాక్ ఇది. సో ప్రాసెసర్ నుండి డిఫరెంట్ పెరిఫెరల్కి కనెక్ట్ చేస్తున్నాం మన క్లాక్ అవుట్ అనేది. ఇవన్నీ ఎక్స్టర్నల్ పెరిఫెరల్స్, ఐసీస్, వాట్ ఎవర్ విచ్ ఈస్ కనెక్టెడ్ టు మైక్రో ప్రాసెసర్. ఈ క్లాక్, ఈ ఫ్రీక్వెన్సీకి ఇక్కడ క్లాక్ అవుట్పుట్కి డిఫరెన్స్ ఉంటుంది. సో క్లాక్ అవుట్ ఆఫ్ ఫర్ యూజ్ యాజ్ ఏ సిస్టమ్ క్లాక్ when a crystal or a RC network is used as an input to the CPU. Clock input to all the other peripherals is provided by the clock out. So ఇక్కడ దీని క్లాక్ అవుట్ అనేది మైక్రో ప్రాసెసర్ ద్వారా, సో ఇట్ ఈస్ ప్రొవైడెడ్ బై మైక్రో ప్రాసెసర్ ద్వారా ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసిన పెరిఫెరల్స్కి క్లాక్ ఇన్పుట్ ఇస్తాం అన్నమాట. సో ఇవన్నీ ఇన్పుట్స్, క్లాక్ ఇన్పుట్స్ టు ది ఎక్స్టర్నల్, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ క్లాక్ అవుట్ అనే దాని నుండి బయటకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ విసిసి, విఎస్ఎస్, దీస్ ఆర్ ది వోల్టేజ్. విసిసి పవర్ సప్లై, విసిసి. అలాగే విఎస్ఎస్ అనేది దీన్ని గ్రౌండ్ అని అన్నా, జిఎన్డి. సో గ్రౌండ్ రిఫరెన్స్ ద్వారా ఒకటి విసిసి పవర్ సప్లై. డిజిటల్ మైక్రో ప్రాసెసర్స్కి ఏంటంటే ఎప్పుడు కూడా మనకి +5 volts కన్నా ఎక్కువ తీసుకోం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఏ ఎలక్ట్రానిక్ ఐసీ తీసుకున్నా మినిమం రిక్వైర్డ్ వోల్టేజ్ ఈజ్ 5 volts. సో మీ మొబైల్స్ ఛార్జింగ్ యూజ్ చేసే వోల్టేజ్ కూడా 5 volts కన్నా ఎక్కువ తీసుకోదు. ఓకే, సో ఇది మైక్రో ప్రాసెసర్ వరకు. నెక్స్ట్ మనం ఆపరేషనల్ కోడ్స్, ఆపరెంట్స్ కోసం కూడా తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.